విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జీలుగువలస గిరిజన గ్రామంలో చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటనను గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తీవ్రంగా ఖండించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఘోషాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాలిక కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి తరపున న్యాయవాదులు వాదన చేయవద్దని ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి కోరారు. ఇలాంటి ఒక దురదృష్టకర సంఘటనని చూడడానికి రావడమే చాలా బాధగా ఉంది. అయితే పాప 5 months బేబీ, 5 నెలల పాప గురించి అసలు మాట్లాడాలి అంటేనే బాధ అనిపిస్తుంది. అంటే ఎంత రాక్షసుడు, ఎంత మానవ మృగం అనేది, అంటే మానవత్వం ఏమైపోయిందా అని బాధ అనిపిస్తుంది. 5 నెలల పాప మీద అంటే అసలు ఆ మాట చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఒక తల్లిగా ఆ మాట చెప్పలేకపోతున్నాను. దాదాపు ఒక 40 ఏళ్ళు ఉన్న ఒక మానవ మృగం 5 నెలల పాప మీద అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నది ఆ సమాజం, అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఎంత రాక్షసత్వంగా, ఎంత కర్కశంగా ఎలా ఉన్నారు అనేది అర్థం అవట్లేదు. అయితే వెంటనే అరెస్ట్ చేశారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడే విధంగా అయితే మాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష పడే విధంగా అన్ని చర్యలు సిఫార్సు చేస్తాం. అలాంటి వాడికి బెయిల్ కూడా దయచేసి ఏ లాయర్ కూడా వెళ్ళకండి ప్లీజ్, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ లాయర్ కూడా ఇట్లాంటి వెధవ కోసం బెయిల్ కోసం వెళ్ళకండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందే చెప్పారు, ఏ ఆడపిల్ల వైపైనా చూస్తే, ఏ ఆడపిల్లైనా బాధ పెడితే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ముందే చెప్పారు. కానీ ఇంకా ఈ మానవ మృగాలు ఇలా తయారైతే అసలు జనాల్లో తిరుగుతున్నారు మానవ మృగాలు. కాబట్టి ఖచ్చితంగా జైల్లో నుంచి బయటకు రానివ్వకుండా ఉంచి అట్నుంచి అట్టే పంపించాలి. ఖచ్చితంగా కఠినంగా శిక్షలు ఉండాలి. అప్పుడే ఇంకొక ఆడపిల్ల మీద చేయాలంటే భయపడతారు. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు బేబీ బాగుంది అని, రేపు కొన్ని టెస్టులు చేస్తామన్నారు. టెస్టులు చేసిన తర్వాత అంతా బాగుంటాయి, అంటే ఎందుకైనా మంచిది మిగిలిన టెస్టులు కూడా చేయమని చేస్తే బాగుంటుందని డాక్టర్ గారు అన్నారు. మేము కూడా మంచిదే మిగిలిన టెస్టులు కూడా చేయడం, నిన్న పాప కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి మిగిలిన టెస్టులన్నీ చేయడం మంచిదే. పాప ప్రజెంట్ అయితే కొంచెం బాగానే ఉంది, ఆడుకుంటుంది. కాబట్టి యాక్చువల్గా దిశ అంటే చట్టం లేదు కదండి. యాక్చువల్గా అయితే చట్టం లేదు. ఈ 4 రోజులుగా కాదండి సార్, మీరు అడిగేది ఈ 4 రోజులు అంటున్నారు కాదు, అలాగ తరతరాలుగా జరుగుతుంది. గత 5 సంవత్సరాలు చాలా ఎక్కువగా జరిగాయి. అసలు బయటకు పిల్లలు రావాలి అంటే భయపడుతున్నాం, స్కూల్కి పంపించాలంటే భయపడుతున్నాం, అసలు కాలేజీకి పంపించాలంటే ఎట్లాగో భయపడుతున్నాం, ఆడపిల్లలు బయటకు పంపించాలంటేనే భయపడుతున్నాం. ఇలాంటి సంఘటనలు చూస్తే ఒత్తిళ్ళలో కూడా బిడ్డని ఇంక వదులుకోవడానికి లేదు. నేను ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. డిప్యూటీ సీఎం గారు కూడా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగానే చెప్పారు. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం అయితే మాత్రం సీరియస్గా ఉంటాయని మీరు చూశారు. మొన్న ఒక సంఘటన జరిగితే 1.5 day అవ్వకముందేనే పట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకో సంఘటన జరిగితే ఎక్కడ పట్టుబడిపోతారని సూసైడ్ చేసుకున్నాడు నిందితుడు. ఇలా జరుగుతున్నాయి. భయం అనేది మేము తీసుకొచ్చాం, కానీ ఇంకా భయం మీరిపోయి కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తామండి. ఖచ్చితంగా ఆడపిల్లని సేఫ్గా ఉంచడమే ఈ ప్రభుత్వ లక్ష్యం.